హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ సంగీత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వాట్ ఇఫ్, ఇలా అయితే అలా అయితే, కండిషన్స్ అన్నమాట, షరతులు, ఇలా అయితే అలా చేస్తాను, ఇలా జరిగిన పక్షంలో అలా చేస్తాను అనడానికి మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్ నేర్చుకోవడం వలన చాలా చక్కగా మనం కండిషనల్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కండిషన్స్ అంటే ఏంటి అసలు? ఈ కండిషనల్ సెంటెన్సెస్ ఎక్స్ప్రెస్ హైపోథెటికల్ ఆర్ అన్రియల్ సిచ్యువేషన్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ దట్ వుడ్ అక్కర్ అండర్ సర్టెన్ కండిషన్స్. అంటే హైపోథెటికల్, ఇమాజినరీ, ఊహాత్మకమైనటువంటి, కల్పనాత్మకమైనటువంటి సిచ్యువేషన్లో, అంటే అవి అన్రియల్ సిచ్యువేషన్స్, నిజంగా జరగవు. ఒకవేళ ఇలాగ జరిగితే నేను అలా చేస్తాను, తత్ఫలితంగా వచ్చేటువంటి విషయాల్ని మనం చెప్పడానికి కండిషనల్ సెంటెన్సెస్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ రైన్స్ we will stay indoors. మేము బయటికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇఫ్ ఇట్ రైన్స్, ఒకవేళ వర్షం పడితే we will stay indoors, ఇంట్లోనే ఉంటాం, బయటికి వెళ్ళాం అని చెప్తున్నాం. అన్లెస్ యూ స్టడీ హార్డ్ యూ వోంట్ పాస్ ది ఎగ్జామ్. నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి? అన్లెస్ యూ స్టడీ హార్డ్, నువ్వు బాగా కష్టపడి చదివితేనే ఎగ్జామ్ పాస్ అవుతావు అని చెప్తున్నావు. కష్టపడకపోతే పాస్ అవ్వు అని చెప్తున్నావు. ఇవన్నీ షరతులు అన్నమాట. అలా ఇంగ్లీష్లో మొత్తం 3 రకాల షరతులు ఉన్నాయి, కండిషనల్ సెంటెన్సెస్. వాటిని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. 1, 2, 3, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్. కాకపోతే ఈ కండిషనల్స్కి ఉన్నటువంటి స్ట్రక్చర్ వేరు. వీటన్నిటిలో కూడా మనము ఇఫ్ క్లాజ్ వాడతాం. ఇఫ్ క్లాజ్ అంటే ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ కానీ, పాస్ట్ సింపుల్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కానీ వాడతాం. తత్ఫలితంగా ఆ స్ట్రక్చర్ కూడా అలాగే వస్తుంది. ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ వాడామనుకోండి, విల్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ వస్తుంది. ఇఫ్ ప్లస్ పాస్ట్ సింపుల్ వాడామనుకోండి, వుడ్ ప్లస్ బేస్ ఫార్మ్. చూడండి, ప్రజెంట్ సింపుల్లో విల్ వచ్చింది, పాస్ట్ సింపుల్ అయిందంటే వుడ్ వస్తుందండి. అలాగే ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ వాడామనుకోండి, వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. ఒక్కసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు మరింత సరళంగా అర్థం అవుతుంది. ఫస్ట్ కండిషనల్లో మనం చెప్పుకున్నాం, ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ వస్తే విల్ ప్లస్ బేస్ ఫార్మ్ ఫాలో అవుతుందని చూసాం. ఇది ఎప్పుడు మనం మాట్లాడతామంటే రియల్ ఆర్ లైక్లీ ఫ్యూచర్ సిచ్యువేషన్స్. ఈ సన్నివేశాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇవి జరగవచ్చు అనమాట. ఇప్పటికి జరగలేదు కానీ మనం అనుకుంటే జరగవచ్చు. లైక్లీ ఫ్యూచర్ సిచ్యువేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ షీ సేవ్స్ మనీ షీ విల్ బై ఏ న్యూ ఫోన్. ప్రస్తుతానికి ఆమె దగ్గర డబ్బులు లేవు, కానీ ఆమె డబ్బులు సేవ్ చేయడం అనేది, డబ్బులు దాచుకోవడం అనేది సంభవించవచ్చు. ఇక్కడ నుంచి ఆమె జాగ్రత్త పడి ఇఫ్ షీ సేవ్స్ మనీ షీ విల్ బై ఏ న్యూ ఫోన్. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, షీ ప్లస్ సేవ్స్ సింపుల్ ప్రజెంట్లో వాడాము. ఇక్కడ తత్ఫలితంగా ఇక్కడ మనకి కండిషన్లో విల్ ప్లస్ బేస్ ఫార్మ్ అంటే విల్ బై అనేటువంటిది వచ్చింది. ఇఫ్ షీ సేవ్స్ మనీ షీ విల్ బై ఏ న్యూ ఫోన్. ఇది మొదటి కండిషన్. మొదటి కండిషన్ జరగవచ్చు అనమాట. ఇక రెండవ కండిషన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు టాక్ అబౌట్ అన్రియల్ ఆర్ అన్లైక్లీ సిచ్యువేషన్స్. మొదటిది రియల్ అండ్ లైక్లీ సిచ్యువేషన్. ఇవి అన్రియల్, అసలు అవాస్తవమైనటువంటి ఘటనలు జరగవు అన్నమాట. ఇవి జరిగే ఛాన్స్ చాలా తక్కువ. కానీ అలాగే జరిగితే, ఆకాశం నేల అయితే, నేల ఆకాశం అయితే, ఇలా అన్నమాట. 600 అయినా 100 6 అనడం అన్నమాట. ఇది ఇఫ్ ప్లస్ పాస్ట్ సింపుల్, వుడ్ ప్లస్ బేస్ ఫార్మ్. ఇవి జరగవు కాబట్టి వీటిని పాస్ట్ సింపుల్లో చెప్తాం. ఇఫ్ ఐ వన్ ద లాటరీ ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. ఇప్పుడు నేను లాటరీ ఎక్కడ గెలుస్తాను, గెలవడం జరగదు అనమాట. ఇది అసలు అసాధ్యం. కాబట్టి ఇఫ్ ఐ వన్ ద లాటరీ, నేను లాటరీ గెలిచుంటే, ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. ఇక్కడ ఆల్రెడీ వన్ అంటే గెలుచుంటే అని చెప్పాం కాబట్టి నేను ప్రపంచం అంతా చుట్టూ వస్తానని చెప్తాను. ఇఫ్ ఐ వన్ ద లాటరీ ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. ఇది సెకండ్ కండిషన్. ఇక థర్డ్ కండిషన్, ఈ మూడో షరతు ఏంటంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు టాక్ అబౌట్ అన్రియల్ సిచ్యువేషన్స్ ఇన్ ద పాస్ట్. గతంలో జరగనటువంటి, వాస్తవం కానటువంటి సిచ్యువేషన్ అలా జరిగి ఉంటే, ఇలా జరిగి ఉంటే చెప్పడానికి. ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వాడాం కాబట్టి వుడ్ హ్యావ్ వస్తుంది. వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. ఇఫ్ షీ హ్యాడ్ ప్రాక్టీస్డ్ మోర్ షీ వుడ్ హ్యావ్ పాస్డ్ ద పియానో ఎగ్జామ్. ఆమె పియానో గ్రేడ్ 7 ఎగ్జామ్కి వెళ్ళింది, ప్రాక్టీస్ సరిగ్గా చేయలేదన్నమాట. అంటే గతంలోని సిచ్యువేషన్. మరి గతంలో ఆమె ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి గతంలో కనుక చేసి ఉంటే నడుతున్నాయి. ఇఫ్ షీ హ్యాడ్ ప్రాక్టీస్ అండ్ మోర్ షీ వుడ్ హ్యావ్ పాస్డ్ ద పియానో ఎగ్జామ్. ఆమె ఆ పని చేయలేదు కాబట్టి పాస్ అవ్వలేదు. ఇవి ఈ ముచ్చటగా 3 కండిషన్స్ అండి. వీటిని ఈ కండిషన్స్ యొక్క స్ట్రక్చర్ రాసుకొని
ఒక్కొక్క కండిషన్కి 2 సెంటెన్సెస్ చొప్పున మీ అంతటి మీరు రాయడానికి ప్రయత్నించండి. ఈ కండిషన్స్ మనం ఎప్పుడు చెప్తామంటే ఎక్స్ప్రెసింగ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణం దాని యొక్క ఫలితం ఎలా వస్తుందో చెప్పడానికి మనం ఈ కండిషన్స్ వాడతాం. ఇఫ్ యూ వాటర్ ద ప్లాంట్స్ రెగ్యులర్లీ దే విల్ థ్రైవ్. రోజు నీళ్లు పోస్తూ ఉంటే మొక్కలు బ్రతుకుతాయని చెప్తాం. కండిషన్ నీళ్లు పోస్తేనే బ్రతుకుతాయి. ప్రజెంటింగ్ హైపోథెటికల్ సిచ్యువేషన్స్. హైపోథెటికల్ సిచ్యువేషన్ అంటే కాల్పనిక ఊహాత్మకమైనటువంటి సిచ్యువేషన్స్ అండి. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ టేక్ ద జాబ్ ఆఫర్. నేనే కనుక నువ్వైతే నేను నీ ప్లేస్లో ఉంటే, నువ్వు అవ్వడం జరగదు, నేను అవ్వడం జరగదు. కాబట్టి ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ టేక్ ద జాబ్ ఆఫర్. ఇఫ్ ఐ వర్ ప్రైమ్ మినిస్టర్, అందుకే ఐ పక్కన హీ పక్కన ఇవి మనం వర్డ్ వాడతాం. ఐ పక్కన వర్డ్స్ ప్లూరల్ కాదు కదా, వర్డ్స్ వస్తుంది. కానీ వర్డ్ ఎప్పుడు వస్తుందంటే హైపోథెటికల్ సిచ్యువేషన్లో వస్తుంది. అంటే ఇది జరగదు అని చెప్పడం. అది ఇప్పుడు ఇఫ్ ఐ వర్ యూ నువ్వు అవ్వడం కదా, నువ్వు అవ్వలేను, నేను అవ్వలేను. కాబట్టి ఇఫ్ ఐ వర్ యూ నేను నీ ప్లేస్లో ఉంటే, నేనే గనక నువ్వైతే ఐ వుడ్ టేక్ ద జాబ్ ఆఫర్, నేను ఈ జాబ్ ఆఫర్ తీసుకునేవాడిని అని చెప్తున్నా. ఇక గివింగ్ అడ్వైస్ ఆర్ మేకింగ్ రికమెండేషన్స్, మన సలహా ఇవ్వడానికి కూడా చెప్తాం ఈ కండిషన్స్. ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ యూ షుడ్ వర్క్ హార్డ్. రే బాబు నువ్వు చదవాలి, పాస్ అవ్వాలి అనుకుంటే యూ షుడ్ వర్క్ హార్డ్. ఇలా కండిషన్స్ ఇవ్వడానికి సలహాలు ఇవ్వడానికి మనము కండిషన్స్ వాడతాం. స్పెక్యులేటింగ్ ఆర్ ఇమాజినింగ్ సినారియోస్, ఏవైనటువంటి సన్నివేశాలని మనం ఊహించినట్లయితే, కల్పించుకున్నట్లయితే అప్పుడు మనం కండిషన్స్ వాడతాం. ఇఫ్ ఐ హ్యాడ్ $1 million ఐ వుడ్ బై అన్ ఎక్స్పెన్సివ్ కార్. నా దగ్గర $1 million ఉంటే ఐ వుడ్ బై అన్ ఎక్స్పెన్సివ్ కార్, మంచి ల్యాంబోర్గిని కారు తీసుకుంటాను అంటున్నాను. వీడి దగ్గర $1 million లేవు, కారు తీసుకోడు అనమాట. ఇలా పగటి కళల్లోనే ఉండిపోతాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసినందుకు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఈ 3 కండిషన్స్ కూడా కొన్ని సెంటెన్సెస్ రాయండి. వీలుంటే కామెంట్ బాక్స్లో కూడా కొన్ని సెంటెన్సెస్ని ప్రజెంట్ చేయండి. తద్వారా మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మరిన్ని సెంటెన్సెస్ని రాసే ప్రయత్నం చేస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంగల్ సమీత యూట్యూబ్ ఛానల్.